పిల్లకు పిల్లగానికి ఒకరికొకరు నచ్చి ఈడు జోడు కుదిరితే సంబురంగా పెళ్లి కావాలి, పిల్ల పాపలతో చల్లగా బతకాలి అని దీవెనార్తి పెడతారు. కానీ హుజురాబాద్ మున్సిపాలిటీలో ఎంత మంచిగా ఉన్నా, ఎంత మంచోళ్ళైనా పిల్లనిచ్చే ఛాన్స్ లేదట. ఇచ్చినా పిల్లలు పుట్టే ఛాన్స్ లేదట. ఒకవేళ పుట్టినా ఆరోగ్యంగా చక్కదనంగా లేకుండానే ఉంటుందనే భయం కలుగుతున్నదట. ఆ ముచ్చట వాళ్ళు వీళ్ళు చెప్పుడు కాదు, డైరెక్ట్ గా ఊరు పబ్లికే చెప్తున్నారు. ఊరికి పిల్లనేవాళ్ళు ఇయ్యరు, పిల్లని చేసుకోరు. ఎందుకంటే ఎందుకు ఇయ్యరు? ఈ డంపింగ్ వాడి వాసన పడి ఆ పిల్లలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పిల్లనిచ్చిన పిల్లలు పడరు. 30 ఏళ్ళు 60 ఏళ్ళు అవుతాయి. రోగాల బారిన పడి తొందరగా జనాలు చేస్తారు, ఓటేస్తారు, దిక్కుంటారు పార్టీలకు. ఓర్ని డంపింగ్ యార్డ్ పాడైపోను. ఊరు జనాలకే కాదు, రాజకీయ పార్టీలకు ఓట్లేసేదానికి కూడా మనసులు లేకుండా చేస్తున్నదంటే అది మామూలు డంపింగ్ యార్డ్ కాదు. పోర్రి 30 ఏళ్లకే ముసలితనం వస్తున్నదట. నయంగాని రోగాలు వచ్చి చచ్చిపోవుడు తప్ప ఇంకోటి జరగదట. అందుకే హుజురాబాద్, సిర్సపల్లి, రంగాపూర్ ఊర్ల నడుమ డంపింగ్ యార్డ్ వద్దంటే వద్దని కొట్లాట చేస్తున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 2 రోజుల దీక్ష చేస్తున్నాడు. ఎక్కడెక్కడి చెత్తనో తెచ్చి మా ఊర్లలో పోస్తే దాని కంపు భరించలేక మేము సావాలనా అన్నట్టు అడుగుతున్నారు. దీని మీద అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇటు పువ్వు గుర్తు పార్టీ లీడర్లు వాటిలు వాగులా పోతుంది, గడ్డి గంగల పోతుంది అన్నట్టు చేస్తున్నారట. ఈ డంపింగ్ యార్డ్ 2 సంవత్సరాల నుండి, ఇప్పుడు కాదు 2 సంవత్సరాల నుండి కలెక్టర్ గారికి ఇచ్చిన, ఆర్డీఓ గారికి ఇచ్చిన, బండి సంజయ్ గారి కేంద్ర మినిస్టర్ బండి సంజయ్ గారికి ఇచ్చిన, పొన్నం ప్రభాకర్కి ఇచ్చిన, సీఎం రేవంత్ రెడ్డి గారి ఇచ్చిన, ఎవరికైనా లెటర్లు రాసి పంపినా అందరు ఒక్క తీరే ఉన్నారు. డంపింగ్ యార్డు ఆపేదానికి ముందడికి వస్తలేరు. పేరుకే ఆపుతాం ఊపుతాం అంటున్నారు తప్ప ఆదుకునే నాదుడే కనిపిస్తలేడట. అక్కడ డంపింగ్ యార్డు పెడితే ఒక్క హుజురాబాద్ చుట్టుపక్కల ఊర్లకే కాదు మొత్తానికే నష్టం జరుగుతుందట. అదెట్టనో చెప్తున్నాడు. నుండి సిరిసపల్లి విలేజ్ నుంచి ప్రతి ఒక్క విత్తనాలు ఆంధ్రా పోతాయి. ఇక్కడ మేము పండిస్తే మళ్ళీ మేము పండించిన పంటనే సీడే ఎత్తది. అవన్నీ నోసుకోకుండా అయితే మాకు వాటర్ ఉన్న ఏరియా, ఫోరింగ్ వాటర్ గీటి లేదు, మంచి ఏరియా. దానికి విత్తనాలు తయారు చేసే ప్రాంతం. ప్రతి ఒక్క సీడ్ మిల్ల మా యాసింగ్ వడ్లని హుజురాబాద్ సీడ్లలో తప్ప ఏడికి పోవు, మా రైస్ మిల్లులో పోవు. అటు ఆంధ్ర పబ్లిక్, ఇటు తెలంగాణ పబ్లిక్ ఇత్తనాలు దొరకని పరిస్థితి వస్తుంది. ఒకవేళ దొరికినా ఆ డంపింగ్ యార్డ్ కంపుతోని పుట్టుకొచ్చే ఇత్తనాలు జనాలకు ఆరోగ్యానికి బదులు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి మాకు 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్ సపోర్ట్ చేయాల్సిందే అన్నట్టు చెప్తున్నారు. మరి ఇంతమంది డంపింగ్ యార్డు వద్దు 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 అని మొత్తుకుంటా అంటే సర్కార్ ఎందుకు సపోర్ట్ చేస్తలేదో ఏమో. ఇప్పటికైనా డంపింగ్ యార్డు ప్రాజెక్టును క్యాన్సిల్ చేయకుంటే చాలా ప్రమాదం. అయినా మేము ఢిల్లీ దాకా పోయి కొట్లాడతామని గట్టిగా చెప్తున్నారు. చూడాలి మరి సర్కారు హుజురాబాద్ పబ్లిక్ తోని పెట్టుకొని కొర్రితోని నెత్తిగొక్కున పని చేస్తుందో, లేకుంటే జనాల క్షేమం కోరి డంపింగ్ యార్డును క్యాన్సిల్ చేస్తుందో చూడాలి. తాకితే కదలకుండా ఉండాలి, ఇంకోళ్ళు ముట్టుకుంటే ఉరకాలి అని చిన్నపిల్లలు స్టాప్ అండ్ గో అనే ఆట ఆడతారు కదా, అవో అచ్చం అట్లనే అవుతున్నారు బీహార్ రాష్ట్రంలో కొంతమంది. ఇక్కడ రోడ్డు మీద కదలకుండా చిన్నగా ఏ తీరుగా వంగిపోతున్నాడో చూడుర్రి. ఇతను తీసుకున్న దాన్ని జాంబీ డ్రగ్ అంటారట. మరి అది ఎక్కడ తయారవుతున్నదో, ఎవరు తయారు చేస్తున్నారో తెలియదు కానీ బీహార్ యువకులను గింత ఘోరంగా తయారు చేస్తున్నదట. ఏరే మత్తు మందులు అయితే దాన్ని తీసుకున్న వాళ్ళు వర్రుతారు, తిక్క తిక్క చేసి మంది నెత్తిని బలగొడతారు, లేకుంటే వాళ్ళకు వాళ్ళే తనుకుంటారు. కానీ ఇది అసొంటిది కాదు, గంటలకు గంటలు కదలకుంటుంచుతుందట మనిషిని. దీని పేరు జైలు జైన్ అంటారట. అంటే మనుషులను జైల్లో వేసినట్టు కదలక మెదలక ఉంటారన్నట్టు. ఈ డేంజర్ మందు మనుషులను విగ్రహాల తీరుగా ఎక్కడోళ్ళని అక్కడ నిలబెడతదట. మెదడు చక్కగా పని చేయకుంటుంటదట. స్పృహ ఉన్నా కదలకుండా చేస్తుందట. ఎవరొచ్చి కదిలిచ్చినా ఉలుకు పలుకు ఉండదట. ఓ తీరుగా చెప్పాలంటే పాన ఉన్న లబ్బర్ బొమ్మలే చేస్తుందట ఆ మందు పాడైపోను మనుషులను. ఇంటర్నెట్లో దీన్ని జాంబీ డ్రగ్ అని పిలుస్తున్నారట. మరి ఇంత జరుగుతుంటే అక్కడ పువ్వు గుర్తు పార్టీ, ఆర్జేడీ పార్టీల సర్కారు ఏం చేస్తున్నట్టు? ఇట్లాంటి దేశంలో పెరిగిపోతే ఎంత డేంజరో తెలుస్తలేదా? మా అంత సుఖంగా ఎవరు పాలించరని అంటే జనం ఓట్లేసి గెలిపిస్తే మీరు చేసేది గిదా అని పొట్టు తిడుతున్నారట దేశంలో జనాలు. ఏందో ఏమో పోన్రి.